ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ వేర్ ద గ్రాఫ్ ఆఫ్ అని చెప్పి p ఆఫ్ x ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4 ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్ అని ఇచ్చారు. అంటే దీన్ని గ్రాఫ్ డ్రా చేస్తే ఇది x యాక్సిస్‌ని 2 చోట్ల ఇంటర్సెక్ట్ చేస్తుందంట. ఈ 2 పాయింట్స్ మధ్య దూరం ఎంత అని అడుగుతున్నారు. సో, ఆ దూరం ఎంతో మనకు తెలియాలంటే ఫస్ట్ దీనికి జీరోస్ ఏంటో తెలియాలి. ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి జీరోస్ కనిపెడితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఇక్కడేమో -4 రావాలి. అంటే ఇంటూ చేస్తే -4 రావాలి. ప్లస్ చేసినా, మైనస్ చేసినా -3 రావాలి. ఏమవుతుందది? సో, చూడండి -4x ప్లస్ x సరిపోతుంది కదా! అంటే -4, 1 మైనస్ ఇంటూ ప్లస్ -4 ఇంటూ 1 4 అండ్ -4 ప్లస్ 1 అంటే -3 సరిపోతుంది. సో, అందుకని ఈ విధంగా రాసేసాను దీన్ని. -4 అదే ఫ్యాక్టరైజేషన్ మీకు తెలుసు కదండీ అది. ఇక్కడ ఇదిలో మనకు కామన్‌గా ఏముంది? x ఇంటూ x మైనస్ 4 ఇక్కడ కూడా ప్లస్ ఆఫ్ x మైనస్ 4 సరిపోయింది కదా! అప్పుడు మనకేం మిగులుతున్నాయి? x మైనస్ 4 ఇంటూ x ప్లస్ 1 అంటే మిగులుతున్నాయి అనకూడదు. కామన్ తీసుకుంటే గనక. ఓకేనండి. అంటే నేను ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఇక్కడ మళ్ళీ ప్రతి స్టెప్ చెప్పడానికి కుదరదు. ఓకే. అర్థం చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కంపల్సరీగా కాన్సెప్ట్ వీడియో చూడండి. మీకు అర్థమైపోద్ది. ఎంతసేపు ఉండదు. ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే. ఓకే. సరే. జీరోకి జీరోస్ మనం ఫైండ్ ఔట్ చేస్తాం కాబట్టి జీరోకి ఈక్వల్ చేస్తాము. x మైనస్ 4 ఈక్వల్ టు 0 ఆర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 4 ఆర్ x ఈక్వల్ టు -1. ఇప్పుడు చూడండి మనం గ్రాఫ్ డ్రా చేసాం అనుకోండి ఒకవేళ ఇది ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేస్తదంటే -1 దగ్గర అంటే ఇంత దూరం ఉండదు మీకు అర్థం అవ్వడం కోసం 4 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తది ఇలాగ. ఇప్పుడు వీటి మధ్య దూరం ఎంత? ఇది 0 కదండీ. సో, చూడండి 0 నుంచి -1 అంటే చాలా మంది డిస్టెన్స్ -1 అనుకుంటారు. డిస్టెన్స్ -1 కాదు. డిస్టెన్స్ 1 యూనిట్టే. అంటే ఇక్కడికి 1 యూనిట్. ఇక్కడి నుంచి 0 నుంచి 4కి ఇక్కడికి ఎంతండి? 4 యూనిట్స్. ఓకే. అంటే మనకి టోటల్‌గా దీనికి మధ్య దూరం ఎంత? ఇది 4 ఇది 1 టోటల్‌గా 5 యూనిట్స్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో, ఇది ఆప్షన్ 4. లేదు మాకు కన్‌ఫ్యూజ్‌గా ఉందంటే ఈ పాయింట్ ఏమవుతుంది? 4, 0 ఈ పాయింట్ ఏమవుతుంది? -1, 0 వీటన్నిటికి డిస్టెన్స్ కట్టేయండి. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా 5 వస్తది. ఓకేనా ఫ్రెండ్స్?